అసలు అర్థం ఏంటి తెలుసా? కృప ఎక్కడ దొరుకుతుందో తెలుసా మీకు? కృప అంటే అది అంగడిలో దొరికే సరుకు కాదు. ఓ దైవజనుడు నెత్తి మీద చేతుల నుంచి ప్రార్థన చేసినంత మాత్రాన వచ్చేది కాదు కృప. కృప 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 అన్న మాటని సింపుల్గా తీసి పారేయకండి. ఏంటండి, మహాకాశాలు పట్టజాలని ఆయన ఈమె గర్భంలో జన్మించటం ఏంటండి? పరిశుద్ధతలో మహనీయుడు, క్రియలలో సంపూర్ణుడు, మహోన్నతుడు, మహాగణుడు, ఆయన పరిశుద్ధతను గురించి నేను మాట్లాడతాం ఏంటండి? అసలు కృప కాదు. ఆయన సేవకు నేను అవటం ఏంటి? కృప కాదు. కృప అంటే అది అంగడిలో దొరికేది కాదు. ఎవడో నెత్తి మీద నీ చేతులు ఆయన చేతులు పెట్టినంత మాత్రం నీకు దొరికేది కాదు కృప. కృప 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 అని సింపుల్గా తీసేయకండి దాన్ని. అసలు కృప ఎక్కడ దొరుకుతుందో చెప్పనా? 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం కాండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం కానండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి ప్రొద్దుండే 5 గంటలు లేచి స్తుతి ప్రార్థన చేస్తున్నామని, మందిరాన్ని శుభ్రం చేస్తున్నామని, పరిశుద్ధులకు పరిచర్య చేస్తున్నామని కాక, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. ఆగండి, క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి. ఆగండి, ఈ కృప ఎట బయలుపరచబడిందంటండి? వాక్యం చదివితే కాదు బిడ్డ, దాన్ని అర్థం చేసుకోవాలి. కృప ఎలా బయలుపరచబడిందంటండి? క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి. ఎటారా అతనికి ఎన్నింటికి వచ్చారు? ఇంటికి వచ్చారు ఆరాధనకి? లేగలేదా? మీ నాన్న ఇంటికి వచ్చాడు, ఈ మమ్మీ సారియా, ప్రభువు సారియా. ఓకే, మళ్ళీ లేట్గా రారుగా. ఓకే, ఈయన యేసు ప్రభు అనుకోండి. చూడండి, నా వైపు చూడండి. ఈయనెవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు అనుకోండి. ఈయన నుండి నాకేదో బయలుపరచబడింది. యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే ఈయన యేసు ప్రభువారు, ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన నుండి, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి ఒక ప్రత్యక్షత నాకు లభించింది. ఆ ప్రత్యక్షత వలన, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి నాకు లభించిన ప్రత్యక్షత వలన ఈయన ఏమై ఉన్నాడో నేను దాన్ని అనుభవించగలుగుతున్నా. ఓ మాట చెప్తాను వినండి. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుకోండి. ఈయనలో దైవత్వ సంపూర్ణత అంతా ఎక్కడుంది? ప్రభు అయిన యేసుక్రీస్తులో. చాలా జాగ్రత్తగా నేను ఈ మాట మీకు అర్థం అవ్వాలి. కృప అంటే ఈయన మన కొరకు అనుగ్రహించబడిన రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు.
కొలస్సీ 2:9 ప్రకారం దైవత్వ సంపూర్ణతంతా ఈయనలో నివసిస్తుంది. అంటే దైవత్వ సంపూర్ణతంత ఎక్కడుంది? ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉంది. దేవుని ప్రేమ కానీ, దేవుని కరుణ కానీ, కటాక్షం కానీ, దయ కానీ, క్షమాపణ కానీ, జీవం కానీ, వెలుగు కానీ అన్నీ ఎక్కడున్నాయి? దైవత్వ క్రియలు, దైవత్వ సంపూర్ణతంతా ఈయనలోనే ఉన్నాయి. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు దైవత్వ సంపూర్ణత అంతా ఈయనలో ఉంది. ఈయనను నేను ప్రభువుగా అంగీకరించాను. ప్రభువుగా అంగీకరించిన తొలిటి రోజుల్లో ఈయనలో నుండి నాకేం బయలుపరచబడిందో చెప్పనా? ఎంతటి రోగాన్నైనా ఈయన స్వస్థపరచగలడు అని నాకు బయలుపరచబడింది. ఫస్ట్ వన్ నాకు మొట్టమొదట యేసుక్రీస్తులో బయలుపరచబడింది ఇదే. నా శరీరం కుళ్ళిపోయింది, సీము రక్తం పురుగులు కారుతున్నాయి, కండలు ఊడి కింద పడుతున్నాయి, రోగానికి మందు లేదు, వైద్యుల చుట్టూ తిరిగాం, లాభం లేదు, లక్షలు ఖర్చు పెట్టాం, లాభం లేదు. ఆ రోగం నన్ను మరణానికి తీసుకుని వెళ్ళింది. ఆ మరణ పంచుల్లో ఉన్నప్పుడు ఈయన నాకు ప్రత్యక్షమయ్యాడు. ఈ రక్షకుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఈ రక్షకుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఈ రక్షకుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. నీకు కూడా ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడో తెలుసా? నీవు కూడా ఏదో ఒక అధ్వాన పరిస్థితిలో, సికాకులో, మరణకరమైన పరిస్థితిలో, మనశ్శాంతి లేక జీవితం ఎల్లబుచ్చుతున్నప్పుడు ఎవరో ఒకరు దైవజనుడో ఎవరో ఒకరు సాక్ష్యం చెప్పడంతోనో ఆ రక్షకుడు నీకు కూడా కొన్ని సంవత్సరాల క్రితం ప్రత్యక్షమయ్యాడు. అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎవరో ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చారు, అమ్మ ఈ కష్టం నుండి ప్రభు విడిపిస్తాడమ్మా, ఈ రోగం నుండి ప్రభు విడిపిస్తాడు బ్రదర్, ఈ దరిద్రం నుండి దేవుడు తొలగిస్తాడు బ్రదర్, ప్రభువుని నమ్ముకోండి అని ఎవరో ఒక వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్పారు. లేదా ఒక దైవజనుడు సువార్త విన్నాం, సువార్త ద్వారానో ఒకరి సాక్ష్యం ద్వారానో ఆ రక్షకుడు నీకు అనండి ప్రత్యక్షమయ్యాడు. నేను కూడా మరణ పడక మీద ఉన్నప్పుడు ఈ రక్షకుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఈయన నాకు ప్రత్యక్షమైనప్పుడు నాకు ఏమర్థమైందంటే తేజోన్నితమైన వెలుగుగా నాకు ప్రత్యక్షమయ్యాడు. నా కనులు చూడలేని, నా నోటి మాటలతో చెప్పలేని ఒక దివ్యమైన తేజస్సు ఈ రక్షకుల్లో నేను చూశాను. ఆ తేజస్సు వచ్చి ఎప్పుడైతే నా మీద పడిందో మరణ పడక మీద నున్న నేను జీవాన్ని పొందుకున్నాను. నాకు అప్పుడు అర్థమైంది, ఈయనలో గొప్ప వెలుగుంది, సమీపించరాని మహిమ ఉంది. ఆ మహిమ నా ఎదుగు రాగానే నా మరణమును జీవముగా మార్చింది. ఓ ఈ రక్షకుడు, ఈ రక్షకునిలో ఉన్న వెలుగు, ఈ రక్షకునిలో ఉన్న దివ్యమైన తేజస్సు మరణమును సైతము జీవంగా మార్చగలదని ఈ రక్షకుని యొక్క ప్రత్యక్షత వలన నాకు అర్థమయ్యింది. తరువాత కొద్ది కాలానికి ఈ రక్షకుని వల్ల ఈ రక్షకుడి నన్ను దర్శించగానే అంతకుముందు 4.5 సంవత్సరాల పైగా నా శరీరం మీద ఉన్న వ్యాధి ప్రభువు దర్శించిన తర్వాత గ్రాడ్యువల్గా క్రమక్రమంగా మార్పు చెంది నేను స్వస్థత పొందుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ఈ రక్షకునిలో దైవిక స్వస్థత ఉంది. ఎంతటి రోగాన్నైనా, వైద్యులకు లోగని రోగాన్నైనా ఈయన స్వస్థపరచగలడు అన్న ఒక ప్రత్యక్షత నాకు బయలుపరచబడింది. ఈయన మరణమును జీవంగా మార్చేస్తాడని నాకు బయలుపరచబడింది. ఈయనలో ఉన్న వెలుగు మరణమును జీవముగా మార్చేస్తుందని నాకు అర్థమైంది. ఈయనలో ఉన్న దివ్యమైన వెలుగు నా భయంకరమైన వైద్య శాస్త్రములకు అందని రోగాన్ని బాగు చేస్తానని అనిపించింది. చిన్నతనం నుండి ఎన్నడూ తప్పు చేయలేదు, నాకు తెలియదు. మా అమ్మ
బూత్ అననివ్వలేదు, సినిమా హాల్కి వెళ్ళనివ్వలేదు, బజారుకు వెళ్ళనివ్వలేదు, స్నేహం చేయనివ్వలేదు. ఉంటే ఇండ్లు లేకపోతే మందిరం, ఉంటే ఇల్లు లేకపోతే మందిరం, ఈ రెండు తప్ప లోకానికి దరిచారనివ్వలేదు మా అమ్మ. అనుక్షణం అడుగులు కనిపెడుతుండేది అమ్మ. అలాంటి పరిస్థితిలో మమ్మల్ని తప్పిపోనివ్వలేదు. ఉంటే దైవజనుడి ఇంటికాడ, లేకపోతే మా ఇంటికాడ, లేదా మందిరం, ఇవి తప్ప ఇంకేమీ తెలియదు. మాకు స్నేహాలు కూడా లేవు. అలా దేవుని సన్నిధిలో పెంచింది అమ్మ. నా పెండ్లి అయ్యే వరకు నేను పాపం చేయలేదు. నాకు తెలియదు అసలు. అబద్ధం ఆడకుండా, బూత్ అనకుండా, సినిమా హాల్కి వెళ్ళకుండా అమ్మ పెంచింది. నాలో ఒక గర్వం ఉండేది. నేను పరిశుద్ధ జీవితాన్ని జీవించగలుగుతున్నాను అన్న ఒక గర్వం ఉండేది. నాలో ఒక గర్వం ఉండేది, అతిశయం ఉండేది. పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నాను అన్న ఒక గర్వం. అలా 19వ ఏటే సేవ ప్రారంభించాను. భక్తిలో, యథార్థతలో ఎదుగుతున్నాను. ఈయన నాకు ప్రత్యక్షం అయ్యాడుగా. ఈ వెలుగు నాకు అర్థమైందిగా. ఏమర్థమైంది? ఈ వెలుగును నేను ఏమనిపించాను? మరణమును సైతం జీవంగా మార్చేస్తే ఐ ఫీల్ అని నేను అనిపించాను. అది ఈ వెలుగు ఏం చేస్తే ఎంతటి రోగాన్నైనా స్వస్థపరుస్తుంది. అదే విశ్వాసంతో క్యాన్సర్ రోగుల మీద చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే క్యాన్సర్లు పోయేవి, గడ్డలు కరిగిపోయేవి, సావు కోతకు వెళ్ళిన వారు బ్రతికిపోయేవారు. ఎందుకంటే నేనేంటో నాకు అర్థమైపోయాడు. ఆ వెలుగును నేను అనుభవించాను. ఆ వెలుగులో జీవం ఉందని, మరణమును నిరర్ధకం చేస్తని, అది జీవం ఉందని, ఆ వెలుగులో స్వస్థత ఉందని నాకు అర్థమైపోయింది. ఈయనలో నాకు బయలుపరచబడింది. ఈ రక్షకుని వలన, ఈ రక్షకుని ప్రత్యక్షత వలన నాకు బయలుపరచబడింది. ఏంటో తెలుసా? ఈ రక్షకునిలో మరణమును రద్దు చేయగలిగిన జీవం ఉంది. ఈ రక్షకునిలో ఎంతటి వైద్య శాస్త్రులకు అందని రోగాన్ని సైతం స్వస్థపరచగలిగిన శక్తి ఉందని నాకు అర్థమైపోయింది. నేను అనుభవించాను. కాబట్టి ఈ అనుభవంతో రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేస్తే ఎలాంటి రోగాలైనా పటాపంచలు అయిపోయేవి. వాస్తవం చెప్తున్నాను. నన్ను స్వస్థపరిచిన వాడి రోగాన్ని ఎందుకు స్వచ్ఛపరచాడు? దయ్యాలు పారిపోయాయి. అలా నిలబడితే మహిమ కనపడేది. అలాంటి పరిస్థితుల్లో నేను ముందుకు సాగిపోతున్నప్పుడు సేవ బాగా స్థిరపడింది. 400-500 మందికి అప్పటికే బాప్తిస్మాలు ఇచ్చాను. సంఘం బాగా స్థిరపడింది. అప్పుడు ఈయనలో నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ఈ ప్రభు అయిన యేసుక్రీస్తులో నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ఈ గొప్ప దివ్యమైన తేజస్సు కలిగిన దైవత్వ సంపూర్ణతతో నింపబడిన ప్రభు అయిన యేసుక్రీస్తులో మొదట మరణమును జీవంగా మార్చే తేజస్సు ఏందని అర్థమైంది. ఎంతటి వైద్యశాస్త్రానికి అందని రోగమైన స్వస్థపరుస్తాడని ఈయన వలన నాకు ఈ ప్రత్యక్షత, రక్షకుని ప్రత్యక్షత వలన నాకు బయలుపరచబడింది. కొద్ది కాలం తర్వాత నాలాంటి పాపిని కూడా ప్రేమిస్తాడని ఈ రక్షకునిలో నాకు అర్థమైంది. పాపిని క్షమిస్తాడనే సంగతి నాకు బయలుపరచబడింది. ఏది మరుగు లేకుండా ఎందుకు చెప్తున్నాను తెలుసా? నా జీవితం ఒక పాఠంగా ఉండకపోతే మీరు పాడైపోతారు. ఇలా నా జీవితంలో ఎన్నో ప్రత్యక్షతలు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తులో నేను చూశాను. ఒకవేళ మీలో ఎవరైనా జారిపోయిన వారు ఉన్నారా? పడిపోయిన వారు ఉన్నారా? పతనమైన వారు ఉన్నారా? దేవుని దూరమైన వారు ఉన్నారా? ఈ రక్షకునిలో ఉన్న ప్రత్యక్షత తిరిగి మిమ్మల్ని కోరుకుంటుందని ప్రకటిస్తున్నాను. మిమ్మల్ని విడిచిపెట్టలేదని ప్రకటిస్తున్నాను. మిమ్మల్ని ఎత్తుకుంటుందని ప్రకటిస్తున్నాను. మిమ్మల్ని క్షమిస్తుందని ప్రకటిస్తున్నాను. ఇలా ఈ రక్షణ ప్రత్యక్షతలో ఈ రక్షకునిలో నుండి
ఎన్ని ప్రత్యక్షతలు అంటే చెప్పను, ఎన్నని చెప్పను. 25 సంవత్సరాల సేవా జీవితంలో కానీ 30 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఈ రక్షకుల్లో ఎన్ని ప్రత్యక్షతలు లభించినాయి అంటారు. ఇలా ఈయనలో నుండి నేను ఆస్వాదించుకున్నా, నేను పొందుకున్నా, నేను అనుభవించినదే కృప 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 కృప.